హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలో అయితే మనం కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ గురించి అయితే చూద్దామనమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి కాగ్నిజెంట్ అనేది మల్టీనేషనల్ కంపెనీ అండ్ ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ గూడా. సో, వీళ్ళు బేసిక్‌గా ఫ్రెషర్స్‌కొచ్చి ఆఫర్ చేసేటువంటి ప్యాకేజ్ వచ్చేసి 4,00,000 పర్ యానమ్. సో, ఈ ప్యాకేజ్‌కి వీళ్ళు అడిగినటువంటి స్టాండర్డ్ ఆఫ్ క్వెషన్స్ ఏంటి? దీంట్లో ఏమేం టాపిక్స్ అడిగారనేటువంటిదైతే ఈ వీడియోలో అయితే మనం చూద్దామనమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ గురించి అడిగారనమాట. సో, ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది మీరెంత ఎఫెక్టివ్‌గా చెప్తే అంత మంచిదనమాట. బికాజ్ ఇట్ షోస్ వాట్ యూ ఆర్ అండ్ ఇట్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అనమాట. సో, దీంట్లో మీరు బేసిక్‌గా మీ మీ పర్సనల్ డీటెయిల్స్, ఆ తర్వాత మీ కాలేజ్, దాని తర్వాత మీ బ్రాంచ్, మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్, మీకున్నటువంటి స్కిల్స్, నెక్స్ట్ మీరేమైనా ఇంటర్న్‌షిప్స్ చేస్తే ఇంటర్న్‌షిప్స్, లేదంటే మీరు సర్టిఫికేషన్స్ ఏదైనా చేస్తే సర్టిఫికేషన్స్, ఆ తర్వాత మీరు మీకున్నటువంటి హాబీస్ లైక్ ప్రోగ్రామింగ్, లేదంటే ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా స్ట్రక్చర్స్ ఇలాంటివేమన్నా ఉంటే వాటి గురించయితే చెప్పండనమాట. లేకపోతే వెబ్ డెవలప్‌మెంట్ ఇలాంటివుంటే మీరైతే దీంట్లోనైతే మెన్షన్ జేయండి. సో, దాంతోటి వాళ్ళు ఇంటర్‌వ్యూయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లాంటి క్వెషన్స్ అడగాలి, సో, మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అన్న దానిపైననైతే ఒక క్లియర్ కట్ ఐడియా వస్తదనమాట. సో, ఎప్పుడైనా మీరు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ చెప్పేటప్పుడు మీరు తడబడకుండా మీరు ఏం జెప్పాలనుకుంటున్నారో క్లియర్‌గానైతే చెప్పండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ న్యూయర్ స్టోరేజ్ టెక్నిక్. సో, ఇది అంత టెక్నికల్‌గా గాదు. అంత డీప్‌గా సబ్జెక్ట్ రిలేటెడ్ గూడా గాదనమాట. సో, బేసిక్‌గా వాళ్ళు జనరల్ క్వెషన్స్ అయితే అడిగారనమాట. జనరల్ నాలెడ్జ్ టైప్ క్వెషన్స్. సో, డిఫరెన్షియేట్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ న్యూయర్ స్టోరేజ్ టెక్నిక్. సో, ఇది మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే సబ్జెక్ట్‌లో మీరు చూసుకుంటేనైతే ఓల్డర్ వెర్షన్స్‌లో ఆహ్, మ్యాగ్నెటిక్ టేప్స్ అనేది యూజ్ చేసేవాళ్ళు కంప్యూటర్స్‌లో. ఆ తర్వాత ఫ్లాపీ డిస్క్, ఆ తర్వాత హార్డ్ డిస్క్ డ్రైవ్స్, ఆ తర్వాత ఎస్ఎస్‌డీస్, ఆ తర్వాత ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ మీద రిలే అవుతున్నారు కదా! గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ గావచ్చు, అజ్యూర్ గావచ్చు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గావచ్చు. సో, వీటి గురించైతే మీకైతే ఒక బ్రీఫ్ నాలెడ్జ్ ఉండడం అయితే బెటర్. అండ్ ఇట్లా డిఫరెన్షియేట్ బిట్వీన్ ట్రెడిషనల్ అండ్ న్యూయర్ స్టోరేజ్ టెక్నిక్ అన్నారు కదా! సో, మీరు క్లౌడ్ గురించి మీకు అంటే దీంట్లో మెన్షన్ చేస్తే, సో, ఆ క్లౌడ్ పైన గూడా మీకు నాలెడ్జ్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ సో, ఇది అంటే డేటా స్టోరేజ్ టెక్నిక్స్. నెక్స్ట్ ఆ తర్వాత రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్. సో, మీరు ఎట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చూసుకున్నా సరే, మీకు బేసిక్‌గా ఉండేటువంటి ఫండమెంటల్స్ ఏంటివంటే ఊప్స్ అనమాట. సో, మెజారిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేసేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని వీళ్ళైతే అడుగుతారనమాట. సో, దట్ మైట్ బి ఆహ్, జావా ఆర్ జావాస్క్రిప్ట్ ఆర్ పైథాన్ వాటెవర్ ఇట్ మైట్ బి. సో, యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ది ఫండమెంటల్స్. సో, ఊప్స్ అనేది బేసిక్‌గా మీరు దీంట్లో అంటే కోడ్ ఎలా రాయాలి? దీంట్లో ఎగ్జాంపుల్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ జేయాలి? సో, మెజారిటీ ఆఫ్ ది టైమ్ దే యూజ్డ్ టు ఆస్క్ యూ టు రైట్ ది కోడ్ ఆర్ ఎల్స్ దే యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో, మీరు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌ని తీసుకొని మీరైతే ఎక్స్‌ప్లెయిన్ జేయాలనమాట. సో, ఒక్కొక్కసారి క్లాస్‌కి, ఆబ్జెక్ట్‌కి డిఫరెన్స్ ఏంటిది? సో, క్లాస్ ఎప్పుడు యూజ్ జేస్తారు? ఆబ్జెక్ట్ ఎప్పుడు యూజ్ జేస్తారు? అనేటువంటి క్వెషన్స్ గూడా వాళ్ళైతే రైజ్ చేస్తారనమాట. సో, మీరు ప్రతి దాని గురించి గూడా మీరైతే డీప్‌గా నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఆన్సర్ గూడా వాళ్ళకి ఇంప్రెషన్ కలిగితే మీకు జాబ్ రావడానికైతే ఈజీగా ఉంటదనమాట. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ అరే అండ్ లింక్డ్ లిస్ట్. సో, డేటా స్ట్రక్చర్స్‌లో ఉండేటువంటి ఫస్ట్ టాపిక్స్ అనమాట ఇవి. సో, అరే అంటే ఏంటిది? నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటిది? అరేలో ఏమేమి మెథడ్స్ ఉంటాయి? లింక్డ్ లిస్ట్‌లో ఏమేమి ఉంటాయి? సో, దీంట్లో ఉండేటువంటి ఆపరేషన్స్ ఏంటివి? ఏది ఎప్పుడు యూజ్ చేస్తాము? సో, దీంట్లో ట్రేవర్సల్‌కి ఏది బెస్ట్? నెక్స్ట్ సార్టింగ్‌కి ఏది బెస్ట్? నెక్స్ట్ టైమింగ్స్ ఉంటాయి గదా! బిగ్ ఓ నొటేషన్, ఒమేగా నొటేషన్. సో, వాటి గురించి కూడానైతే మీరైతే చూసుకోవడం బెటర్ దీంట్లలో. నెక్స్ట్ దీంట్లోని ఎలా ఇంప్లిమెంట్ జేస్తారు? సో, దీంట్లల్లో ఉండేటువంటి లాజిక్ ఏంటిది? సో, మీరు దీనికి కోడ్ రాయగలుగుతున్నారా? లేదా? అనేటువంటిది గూడా మీరైతే ఒకసారైతే చూసుకోండనమాట. సో, దీంట్లో మీకు సెర్చింగ్, సార్టింగ్ కొద్దిగా ఇబ్బంది అనిపించినా గానీ, మీరు ఇన్సర్షన్, డిలీషన్, అప్డేషన్ ఇలాంటివుంటాయి గదా! సో, వీటినైతే చూసుకోండనమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ క్రాస్ క్వెషనింగ్ ఆన్ ది టెక్నాలజీ ఐ హాడ్ ఆన్సర్డ్ ఎర్లియర్. సో, దీంట్లో ఇంతకు ముందుకు అతను ఏవైతే అంటే ఆన్సర్ చేశారో అంటే బేసిక్‌గా వాళ్ళు అడిగినటువంటి క్వెషన్స్‌కి సో, దాని రిలేటెడ్‌గా ఒక టెక్నాలజీ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడిగారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనుకోండి, క్లౌడ్ రిలేటెడ్ క్వెషన్స్ ఆర్ ఎల్స్ డేటాబేసెస్ రిలేటెడ్ అనుకోండి, డేటాబేస్ రిలేటెడ్ క్వెషన్స్. నెక్స్ట్ ఆహ్, ఇలాంటివైతే వాళ్ళైతే అడిగారనమాట. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్.
సో, మీరు ఈ క్వెషన్ ఎందుకు అడుగుతున్నారు అనేదైతే చూసుకుంటేనైతే మీరు మెజారిటీ ఆఫ్ ది పీపుల్, సో, ఎవరైతే బీటెక్ పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ ఉన్నారో, పాస్డ్ ఔట్ గాని లేకపోతే ఇప్పుడు 2025 బ్యాచ్ వాళ్ళుంటారో, సో, దాంట్లలో 70-80% ఆఫ్ ది స్టూడెంట్స్ యూజ్డ్ టు మెన్షన్ డీప్ లెర్నింగ్ యాస్ దేర్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో, డీప్ లెర్నింగ్‌లో ఆర్కిటెక్చర్స్ ఉంటాయి గదా! ఆల్గారిథమ్ ఆర్కిటెక్చర్స్ గాని, నెక్స్ట్ దాంట్లో డేటా సెట్ గాని, డేటాని మీరెలా లేబులింగ్ జేస్తున్నారు. సో, దాంట్లల్లో ఆహ్, ఎంత డేటా సెట్ సైజ్ తీసుకుంటున్నారు, దాని అక్యురసీ ఎంత, సో, దాంట్లో యూజ్ చేసినటువంటి ఆల్గారిథమ్ ఏంటిది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో, వీటన్నిటి గురించయితే మీరైతే ఒక క్లియర్‌గా ఐడియా అయితే ఉంచుకోండి. నెక్స్ట్ మీకెంత టైం పట్టింది ఇది మొత్తం చేయడానికి. సో, మీ రోల్ ఏంటిది ప్రాజెక్ట్‌లో చేయడం, మీ మాడ్యూల్ ఏమేమి చేశారు. సో, దీనిపైన మీరు ఎంత నాలెడ్జ్ ఉంటే మీకంత యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో, ఇది వన్ ఆఫ్ ది ఆహ్, బెస్ట్ క్వెషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి క్వెషన్స్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో రిఫ్లెక్ట్ అవుతాయి. సో, దీనిపైన మీరెంత వర్కౌట్ చేస్తే మీకైతే అంత అడ్వాంటేజ్ ఉంటదనమాట. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ది కీ కాన్సెప్ట్స్ ఆఫ్ హడూప్. సో, నార్మల్‌గా డేటాబేసెస్ క్వెషన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చనమాట మీరిక్కడ. అంటే ఎస్‌క్యూఎల్‌ది గాని ఆహ్, లేదంటే మాంగోడీబీ గాని, అంటే ఎస్‌క్యూఎల్, నోఎస్‌క్యూఎల్ వీటి గురించి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ అతను బిగ్ డేటా గురించయితే పెట్టుంటాడనమాట. బిగ్ డేటా. సో, అక్కడ వాళ్ళైతే హడూప్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగారనమాట. అంటే హడూప్ ఎందుకు యూజ్ చేస్తారు? నార్మల్ డేటాబేస్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటిది? దీంట్లో రెప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? నెక్స్ట్ ఆహ్, దీంట్లో మనము ఆహ్, పార్టిషన్స్ ఏమన్నా జేసుకోవచ్చా? లేకపోతే డిస్క్ ఫెయిల్యూర్ అయితే ఎలా యూజ్ అవుతది? నెక్స్ట్ దీంట్లో ఫైల్స్ ఎలా డిలీట్ జేయాలి? నెక్స్ట్ దీంట్లో ఎట్లాంటి ఇంటర్‌ఫేస్ ఉంటది? దీంట్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతది? దాని తర్వాత రియల్ టైమ్ డేటాని ప్రాసెస్ జేయడానికి మనం ఎట్లాంటిది యూజ్ జేసుకోవాలి? అంటే పైస్పార్క్ గానీ, కాఫ్కా గానీ ఇలాంటివుంటాయి గదా! సో, వాటి గురించయితే మీరైతే చూసుకోండనమాట. నెక్స్ట్ అంటే ఫైల్ సిస్టమ్‌కి దీనికి మెయిన్‌గా డిఫరెన్సెస్ ఏంటో గూడా మీరు జూసుకుంటేనైతే మీకైతే ఆల్‌మోస్ట్ ఆన్సర్ జేయడానికైతే ఛాన్స్ ఉంటదనమాట. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ యూ కంఫర్టబుల్? సో, మీరేదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కంఫర్టబుల్ ఉంటారో సో, మీరు దాన్నైతే చెప్పాలనమాట. సో, మీకొక 3-4 లాంగ్వేజెస్ తెలిసుండొచ్చు. కాకపోతే దాంట్లో మీరు బెస్ట్‌గా కోడింగ్ ఏదైతే చేస్తారో, లేదంటే మీకు బెస్ట్‌గా థియరీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్నైతే జెప్పాలనమాట. ఎందుకంటే మీరు దాంట్లో నుండి కొన్ని క్వెషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. నాట్ ఓన్లీ దట్ మిమ్మల్ని పేపర్, పెన్ ఇచ్చి కోడ్ రాయమనే ఛాన్స్ గూడా ఉంటదనమాట. సో, మీరు ఇది చెప్పేటప్పుడు వైస్‌గా చెప్పండి. ఎందుకంటే దీనితోటే మీకు నెక్స్ట్ ఉండేటువంటి క్వెషన్స్ అనేది ఫాలో అప్ అవుతాయన్నమాట. సో, ఆ తర్వాత వాళ్ళకి 2-3 బేసిక్ క్వెషన్స్ ఆఫ్ సి ప్లస్ ప్లస్ అడిగారనమాట. సో, దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలట్లో ర్యాండమ్‌గా లేకపోతే బ్రీఫ్‌గా అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ ఆస్క్ మీ టు రైట్ ఏ కోడ్ ఫర్ ది గివెన్ స్టార్ ప్యాటర్న్. సో, ప్యాటర్న్ గురించి ప్యాటర్న్‌కి సంబంధించినటువంటి కోడింగ్ క్వెషన్ అయితే అడిగారనమాట. సో, ఇంతటితో ఆ ఇంటర్వ్యూ అయితే ముగిసిందనమాట. సో, ఈ ఇంటర్వ్యూ అనేది మీకు అంటే ఎలా అనిపించిందో గూడా మీరైతే కిందనైతే మెన్షన్ చేయండి. అలానే మీరు ఎట్లా అంటే ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేసుంటే దాన్నైతే మీరు కామెంట్ సెక్షన్‌లోనైతే మెన్షన్ చేయండి. సో, ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.